అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురై 241 మంది ప్రాణాలు కోల్పోగా 11A సీట్లో కూర్చున్న రమేష్ బిశ్వాస్ కుమార్ అనే యూకే నివాసి మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను ప్రధాని మోదీ కూడా పరామర్శించారు. అయితే ఇదిలా ఉంటే థాయిలాండ్కు చెందిన ఓ సింగర్ ఓ సంచలన విషయాన్ని చెబుతూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది. సరిగ్గా 27 ఏళ్ల క్రితం అంటే 1998లో థాయిలాండ్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి ఆ సింగర్ తన పోస్ట్లో ప్రస్తావించారు. ఆయన పేరు రువాంగ్ సాక్ లోయిచుసాక్. థాయిలాండ్లో ఫేమస్ సింగర్ అయిన రువాంగ్ సాక్ 27 ఏళ్ల క్రితం బ్యాంకాక్ నుంచి థాయిలాండ్కు వచ్చిన విమాన ఘోర ప్రమాదానికి గురైనప్పుడు అందులోనే ఉన్నారు. 1998 డిసెంబర్ 11న బ్యాంకాక్ నుంచి బయలుదేరి థాయిలాండ్లోని సూరత్ థానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర దిగాల్సిన ఎయిర్ బస్ A310 విమానం గమ్యస్థానంలో క్రాష్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యేటప్పుడు ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా రన్వేపై దిగాల్సిన విమానం ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న పెద్ద చెరువులో క్రాష్ ల్యాండ్ అయిపోయింది. ఈ ప్రమాదంలో సిబ్బందితో కలిపి 146 మంది ప్రయాణిస్తున్న ఆ విమానంలో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. 44 మంది తీవ్ర గాయాలతో ప్రాణాలు దక్కించుకోగా ఒక్క వ్యక్తి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతనే థాయిలాండ్ సింగర్ రువాంగ్ సాక్ లోయిచుసాక్. యాదృచ్ఛికంగా అతను కూడా సీట్ నెంబర్ 11Aలోనే కూర్చున్నారు. మొన్న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో 11A సీట్లో కూర్చున్న రమేష్ బిశ్వాస్ మాత్రమే బతికారన్న వార్త తెలియగానే తన సోషల్ మీడియా ఖాతాల్లో 27 ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు రువాంగ్ సాక్. ఇద్దరు సీట్ నెంబర్లు 11A కావడం, ఇద్దరు ఘోర విమాన ప్రమాదాల్లో ప్రాణాలతో స్వల్ప గాయాలతో బయటపడడం నిజంగా అద్భుతమంటూ ఆ థాయ్ సింగర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు బీభత్సంగా వైరల్ అవుతోంది.